రాజ్యాంగం ప్రకారం తాము చేసేది కరెక్టే అని ఈసీ అంటోంది. ఎన్నికలకు ముందు ఓటర్ లిస్టు సవరణ చాలా సహజమే అని బీజేపీ చెబుతోంది. ఓట్లు వేయడానికి 1,00,000 డాక్యుమెంట్స్ ఇవ్వాలా అని విపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ఈ మ్యాటర్ అస్సలు తెగటమే లేదు. మధ్యలో కన్ఫ్యూజన్ కూడా పెరుగుతోంది. అందుకే ఈ మొత్తం మ్యాటర్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. గతంలో మహారాష్ట్రలో ఉన్నట్లుండి కొత్త ఓటర్స్ పెరగటం, భారీ ఓటింగ్ నమోదవటం, ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్న చోట ఓటమి, వీటిని కాంగ్రెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తోంది. మహారాష్ట్ర ఫార్ములానే బీహార్లో అమలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఓటర్ లిస్టు సవరణలో ఈసీ కన్ఫ్యూజ్ అవుతుందా? విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు రావట్లేదా అంటే అవుననే అంటున్నారు తేజస్వి యాదవ్. అసలు ఈ ప్రత్యేక సవరణ ఎందుకంటే ఎవరు సరైన జవాబు చెప్పలేకపోతున్నారంటున్నారు. ప్రాసెస్ జరిగిపోతుంది. ఆగస్టు 1న అసలు బాంబు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే బీహార్ ఓటర్ లిస్ట్ లో ఉండేదెవరు? ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ అప్పుడే వస్తుంది. గతంలో కంటే ఓటర్లు పెరిగారా తగ్గారా తెలిసిపోతుంది. ఇదే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుందన్న ఆందోళన విపక్షాలు పెరుగుతుంది. విపక్ష పార్టీలు ఈ సవరణను ప్రజాస్వామ్యానికి ముప్పుగా చూస్తున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది ఓటర్లు, ముఖ్యంగా దళితులు, ముస్లింలు, అత్యంత వెనుకబాటు తరగతుల వారు, పేదలు ఓటు హక్కును కోల్పోతారంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తొలగించుకోవడం కోసమే ఇలా చేస్తున్నారన్న వర్షన్ను కాంగ్రెస్, ఆర్జేడీ వినిపిస్తున్నాయి. ఓటర్ లిస్టు సవరణలో తొలగించిన పేర్లు, కొత్తగా చేర్చిన పేర్ల వివరాలను ఈసీ రాజకీయ పార్టీలకు చెబుతుంది. అయితే ప్రస్తుత సవరణలో పారదర్శకత లేదన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అసలు ఓటర్ లిస్ట్ ఇలా ప్రత్యేకంగా సవరణ చేయవచ్చా, చేయరాదా అన్న విషయాలపై రాజ్యాంగ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను ఈసీ తనకు అనుకూలంగా ప్రస్తావిస్తుంది. ఇంకోవైపు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు రాజ్యాంగ ఉల్లంఘనే అని మరికొన్ని ఆర్టికల్స్ ను తెరపైకి తెస్తున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సహా 4 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. బీహార్లో చేస్తున్న ఓటర్ లిస్టు సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, సమానత్వం, ఆర్టికల్ 19, వాక్ స్వాతంత్ర్యం, ఆర్టికల్ 21, జీవన హక్కు, ఆర్టికల్ 325, ఎన్నికల సమగ్రత, ఆర్టికల్ 326, సార్వత్రిక ఓటు హక్కు ఉల్లంఘనలకు దారితీస్తుందని వాదిస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం వంటి పార్టీలైతే ఈ ప్రక్రియను ఓటుబందీ అంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ అయితే సిఎసిని కలిసి ఓట్ల సవరణను ఆపేయాలన్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సీన్ను గుర్తు చేస్తున్నాయంటున్నారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ లిస్టులో ఆల్ ఆఫ్ సడన్ గా లక్షలాది కొత్త ఓటర్లు చేరడం, అసాధారణంగా ఓటింగ్ శాతం పెరగడం, ఈసీ పారదర్శకత చూపకపోవడంతో గతంలో రాహుల్ గాంధీ రిగ్గింగ్ ఆరోపణలు చేశారు. బీహార్ దానికి కొనసాగింపు అన్నారు. లక్షలాది మంది పేదలు, దళితులు, మైనార్టీల ఓటు హక్కును లాక్కుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకమై పోరాడాలి అని ట్వీట్ చేశారు. అటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అయితే ఈ సవరణను ప్రజాస్వామ్య హత్యగా చెప్పారు. ఇది బీజేపీ రాజకీయ కుట్ర అని ఆరోపించారు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో ఓటర్లను చేర్చారన్న ఆరోపణలు వస్తే బీహార్లో ఓట్ల తొలగింపు ఎక్కువ టెన్షన్ పట్టుకుంది. అలాగే 2019లో అస్సోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియలో డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల లక్షలాది మంది పేదలు, మైనార్టీలు ఓటు హక్కును కోల్పోయారన్న విషయాలు తెరపైకి తెస్తున్నారు. అసలు విషయం ఏంటంటే పేదలు, గ్రామీణ ఓటర్ల దగ్గర బర్త్ సర్టిఫికెట్లుండవు. వీటికి తోడు ప్రకృతి విపత్తుల్లో డాక్యుమెంట్లు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. వీరికి తోడు వలస కార్మికుల మ్యాటర్ చాలా కీ రోల్ పోషించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బీహార్లో 70 లక్షల మంది వలస కార్మికులు ఆ రాష్ట్రం బయట అంటే ఢిల్లీ, ముంబై, గుజరాత్, హైదరాబాద్, సౌత్ లో పనిచేస్తున్నారు. ఈ సవరణ టైంలో వారు బీహార్లో ఉండే అవకాశం లేదు. అదే సమయంలో అర్జెంటుగా పేపర్లు సబ్మిట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. సో ఇలాంటి వాళ్ళ ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది. 2003 తర్వాత ఓటరు జాబితాలో చేరిన 3 కోట్ల మంది యువ ఓటర్లపై ఈ సవరణ ఎక్కువ ఒత్తిడి పెంచుతోంది. ఎందుకంటే వాళ్ళు తమ పేరెంట్స్ జనన వివరాలతో సహా ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ఈసీ పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం విపక్షాల్లో లేదు. ఇది విశ్వసనీయతను దెబ్బతీస్తుందంటున్నారు. ఓటర్ల సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం చట్టబద్ధమైందని ఈసీ చెబుతోంది. ఇది ఎన్నికల సమగ్రతను కాపాడడానికి అవసరమని వాదిస్తోంది. పేద వర్గాలకు ఓటరు జాబితా విషయంలో బిఎల్ఓఎస్ సహాయం చేస్తారని, రాజకీయ పార్టీలు ప్రక్రియను పర్యవేక్షించవచ్చని ఈసీ అంటుంది. అయితే ఈ సవరణను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి జూలై 9న బీహార్ బంద్కు పిలుపునిచ్చింది. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారుతోంది. సవరణ ఆపే ప్రసక్తి ఉండదు. ఇదే సమయంలో 11 రకాల డాక్యుమెంట్స్ నుంచి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా అన్నది చూడాలి.